హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. నోరూరించే మ్యాంగో సీజన్లో పచ్చి మామిడికాయ పులిహార ప్రిపేర్ చేసామండి ఈరోజు మా కిచెన్లో. ప్రాసెస్ చూద్దామా? ఇంకా ఒక పాన్ తీసుకోండి, అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి కొద్దిగా బాగా వేడైన తర్వాత అందులోకి ఫస్ట్ మనం పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడతాయి కాబట్టి ముందుగా వేయించుకుందామండి. పల్లీలు బాగా వేగిన తర్వాత అందులోకి వచ్చేసి ఇంకా తాలింపు గింజలు వేసుకుందాము. ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పచ్చెనగపప్పు 2-3 స్పూన్లు వేసుకుందామండి. పచ్చెనగపప్పు బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది, అందుకనేసి పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువైనా కానీ టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి. అలాగే మనకి పులిహోరలోకి టేస్ట్ని ఇచ్చేది ఫస్ట్ వచ్చేసి మనకు ఫ్లేవర్ కావాలి. ఎండుమిరపకాయలు, నెక్స్ట్ వచ్చి పచ్చిమిరపకాయలు 2 ఒకే క్వాంటిటీలో తీసుకోండి, స్పైసీనెస్కి తగినంత. ఇంకా లాస్ట్లో వచ్చేసి మన గార్డెన్లోంచి 2-3 రెమ్మలు అయితే కరివేపాకు వేయండి. ముందుగానే పుల్లటి పచ్చిమామిడికాయ తురుము పెట్టుకున్నానండి. ఆ తురుముని ఇందులోకి మనం కాసేపు ఫ్రై చేసుకుంటాము. అంటే మరీ మెత్తగా మగ్గేటట్టు కాదండి, ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లోనే సాటే ఫ్రై అయితే చేస్తాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ కోసం మనం పసుపు యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది కదా, పులిహోర అంటేనే పసుపు రంగులో ఉంటుంది కాబట్టి పసుపు కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్కి సరిపడా. నిమ్మకాయ పులిహోరలో కన్నా మనకి మామిడికాయ పులిహోరలోకి ఉప్పు చాలా ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇంకా వచ్చేసి ఇంగువ అండి, హింగ్ అంటారు. ఇది కొంచెం యాడ్ చేసుకోండి పులిహోరలో, రసంలో, పులుపు కర్రీస్లోకి బాగుంటుంది. ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక రైస్ వండి చల్లార్చి పెట్టాను. ఆ చల్లారిన రైస్ అంతా మనం ఇందులోకి కలిపేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఏ పులిహోర అయినా కానీ, చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోరలు కానీ ఇలాంటివి ఒక ½ an hour ముందు, 1 hour ముందు అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.